రేపు ఏ ప్రభుత్వం వచ్చినా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ చేయం, అమ్మం అని స్ట్రాటజిక్ సేల్కి సంబంధించినటువంటి ఉత్తర్వులను వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. ఈరోజు దీక్షా శిబిరం సందర్భంలో వక్తలందరూ కూడా ఇదే ఉద్దేశాన్ని ప్రకటించడం జరిగింది. మన పోరాటాన్ని కొనసాగించడం తప్ప మరో మార్గం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం స్ట్రాటజిక్ సేల్ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం శుద్ధ తప్పు. అందువల్ల బ్రహ్మాండమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని, ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం, ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టుకోవడం రాష్ట్ర ప్రజలందరి యొక్క కర్తవ్యంగా పర్మనెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఆఫీసర్లు ఐక్యమత్యంగా ఈ పోరాటాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించారు.